ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడికి అడుగు పెట్టడం జరిగింది. చారిత్రకంగా పౌరాణికంగా ప్రసిద్ధి చెందినటువంటి ఇంద్రకీలాద్రి పైన వెలిసినటువంటి దుర్గామాత, కనకదుర్గగా పిలువబడే అమ్మవారి యొక్క సన్నిధానంలో అమ్మను ఒక్కసారి చూస్తే చాలు, కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు ఆమె దర్శన భాగ్యం కలిగితే చాలు అనుకునేవాళ్ళు చాలామంది, కొన్ని లక్షల మంది ఉన్న సందర్భంలో ఇక్కడ కార్యనిర్వహణాధికారిగా నాకు రావడం, అమ్మకు సేవ చేసుకోవడం, అమ్మ భక్తులకు సేవ చేసుకోవడం కూడా ఒక భాగ్యంగా భావిస్తూ ఇక్కడికి చేరడం జరిగింది. నేను రెవెన్యూ ఉద్యోగిని, సాధారణంగా డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఆర్డీఓగా వివిధ జిల్లా స్థాయి ఉద్యోగాలు కూడా బాగానే చేశాను. ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏగా, ప్రాజెక్ట్ ఆఫీసర్ సర్వశిక్ష అభియాన్లో విద్యా వ్యవస్థలోను, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్కు చేశాను. ఇలాగా వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలు చేస్తూ రెవెన్యూ ఆర్డీఓగా కూడా ఉద్యోగాలు చేస్తూ వస్తూ ఉన్న సమయంలో కాళహస్తి ఆర్డీఓగా పనిచేస్తున్నప్పుడు ఇక్కడికి పోస్టింగ్ వచ్చింది. గత దసరా పోయిన అక్టోబర్లో ఒకరోజు ప్రభుత్వం నుంచి నాకు ఫోన్ రావడం, మీరు దుర్గా గుడికి ఈవోగా మిమ్మల్ని వేస్తున్నాము, మీరు చేరండి అంటే, నేను కాళహస్తిలో ఉన్నాను, మరి కాళహస్తీశ్వర ఆలయానికి ఇవ్వచ్చు కదా నాకు, నేను చాలా కాలంగా ఈశ్వరుని సేవ కోసం నేను అడుగుతూనే ఉన్నాను, నాకు అక్కడ ఇస్తే బాగుంటుంది కదా అని నా అభిప్రాయాన్ని నేను చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు మిమ్మల్ని దుర్గా మల్లేశ్వర ఆలయానికి ఈవోగా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, మీరు చేయాలి అంటే ఒక రెవెన్యూ ఉద్యోగిగా ప్రభుత్వం యొక్క ఉత్తర్వులను పాటించేటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి వెంటనే వచ్చి చేరడం జరిగింది. మరి స్వామివారి కాళహస్తీశ్వరుని యొక్క ఆశీర్వాదం ఏమో మరలా కొంతకాలం ఇక్కడ ఉంటూ అక్కడ ఇన్ఛార్జిగా కూడా ఉండడం జరిగింది. రెండు చోట్ల కూడా చేయడం జరిగింది. ఆ కోరిక కూడా ఆయన తీర్చాడు. అలాగా శివానుగ్రహము, అమ్మ అనుగ్రహంతో ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దసరా ముందు రావడం, నేను ఏకంగా రాగానే ఇంకా ఛార్జ్ తీసుకోవాల్సిన ఉంది. అప్పటికే జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇంకా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ వీళ్ళందరూ కలిసి వివిధ అధికారులతో ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు దసరా ఏర్పాట్లకి. సో రాగానే నేను సీట్లోకి రాలేదు. ఒకసారి ప్రదక్షిణపూర్వకంగా మొత్తం ఈ పనులన్నీ చూసుకొని వాళ్ళతో పాటు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ చేరడం జరిగింది. దసరా ఉత్సవాలు, మరి దసరా ఉత్సవాలు అనేటువంటివి చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి విజయవాడలో. అమ్మ కోసం వచ్చే భక్తులు రాత్రి పగలు ఇక్కడికి వస్తూనే ఉంటారు. వీరందరికీ ఏర్పాట్లు చేయడం ఒక పెద్ద ఛాలెంజ్. అప్పుడు మరి ఎలా చేయించుకుంటుందో అమ్మ అని అనుకొని ఇతర జిల్లా కలెక్టర్ యొక్క డైరెక్షన్స్, ముఖ్యంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు, అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారు, వాళ్ళు నిరంతరము ఇక్కడ ఉండడం, పర్యవేక్షణ, సూచనలు, సలహాలు. అలాగే దసరా ఉత్సవాలు విజయవాడకే తలమానికంగా జరుగుతాయి. ప్రభుత్వం కూడా అత్యంత శ్రద్ధాసక్తులతో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. మరి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. వీరికి ఏర్పాట్లు చేయడం కొత్తగా వచ్చిన నాకు ఒక ఛాలెంజ్గా తయారైంది. ఆ పరిస్థితుల్లో మా సిబ్బంది, నాతో పాటుగా మా సిబ్బంది రాత్రి పగలు కష్టించారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మా ఏసీపీ గారు కావచ్చు, ఇన్స్పెక్టర్స్, వీళ్ళందరూ సహాయంతో, జిల్లా కలెక్టర్ గారు, తర్వాత ఇలాంటి అధికారుల యొక్క పర్యవేక్షణ, సపోర్టు, ఇలా వీటన్నిటి మధ్యన ఒక అత్యంత క్లిష్టమైన పనిని అమ్మవారు చాలా ఇన్సిడెంట్ ఫ్రీ అంటాం, ఏమాత్రము ఏ ఒక ఇన్సిడెంటు జరగకుండా అందరూ భయపడుతున్నటువంటి సమయం, ఏవో జరుగుతాయి అనే భయం ఎంప్లాయీస్లో చూశాను. అలాంటిది అమ్మవారు చక్కగా దాన్ని నడిపించారు. మరి నేను ఎప్పుడూ నాగపణి శర్మ గారి యొక్క ఒక పద్యాన్ని ఎప్పుడు ఆసక్తిగా వినేవాడిని, అమ్మను నమ్ముకొంటిని అని. చాలా గొప్పగా ఉంటుంది. అమ్మను నమ్ముకొంటిని నా మనమ్మున అహమ్ము ఇహమ్మును మాని అని ఆయన చెప్పినటువంటి పద్యం నాకు చాలా ఇష్టం.
వచ్చేటప్పుడు అదే అనుకున్నాను, అమ్మను నమ్ముకొని వెళ్తున్నాను అని. అలాగా ఈ ఒక పెద్ద సంక్లిష్టమైనటువంటి కార్యక్రమాన్ని కూడా అమ్మవారు చాలా బాగా చేయించారు. సో వీలైనంత వరకు భక్తులు కూడా సంతృప్తితో వెళ్ళారు. లక్షలాది ప్రసాదాలు తయారు చేసుకున్నాము. అలాగే వచ్చిన వాళ్ళందరికీ భోజన వసతులు, భోజనం బహుశా ఎప్పుడు లేనంతగా భోజన ఏర్పాట్లు జరిగాయని అందరూ ప్రత్యక్షంగా సంతోషం వెలిబుచ్చారు. అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా బాగా జరిగాయి. సో అది అలాగా ప్రారంభం. దసరాతోటి, దసరా ముందు 3 రోజుల ముందు ఎందుకు వచ్చావు నువ్వు అని కూడా అనిపించుకున్నాను. సరే అమ్మదయ అన్నీ జరిగాయి, అన్నీ బాగా జరిగాయి. తర్వాత ఆ కార్యక్రమం తర్వాత మరి కొద్ది రోజులకే భవానీ దీక్షలు వస్తాయి. భవానీ దీక్షలు అన్నది కూడా ఒక బహుశా అప్పుడు విజయవాడ అంతా ఒక ఎర్రని రంగుతో అమ్మవారు అంతా వ్యాపించారేమో అనేటట్టుగా అమ్మవారి యొక్క ప్రభ, అరుణకాంతి ఈ విజయవాడ అంతా వ్యాపించి ఉంటుందేమో అని అంత గొప్పగా భవానీ భక్తులు ఆ ఎర్రని దుస్తుల్లో ఇక్కడ అన్ని వైపుల నుంచి అమ్మవారి దర్శనానికి వస్తారు. అదొక ఛాలెంజ్ వారికి. వారు గిరి ప్రదక్షిణ చేసి రావడం, గిరి ప్రదక్షిణకి ఏర్పాట్లు, గిరి ప్రదక్షిణ అనంతరం అమ్మవారి దర్శనం అయిన తర్వాత ప్రసాద స్వీకరణ, మరి వాళ్ళు లడ్డు ప్రసాదాలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మరి స్నానఘట్టాలకు వెళ్ళి స్నానాలు ఆచరిస్తారు, కేశఖండనశాలకు వెళ్తారు. ఇన్ని ఏర్పాట్లను మా సిబ్బంది మరి అదే పోలీసు సిబ్బందితోటి సమన్వయపరుచుకొని చేయడం జరిగింది. చాలా దిగ్విజయంగా జరిగింది. ఇది ఒక అమ్మవారి యొక్క అనుగ్రహంగా నేను సంపూర్ణంగా భావిస్తున్నాను.